దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపచేస్తాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో గంటల తరబడి ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. చాలా రాష్ట్రాల్లో జలాశయాలు నిండుకుండలు తలపిస్తుండగా నదులు ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం 123 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్న వాతావరణ శాఖ దశాబ్ద కాలంలో ఇదే అత్యధికమని తెలిపింది. నగరంలోని 23 ప్రధాన ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయింది. ఫలితంగా గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. సాకేత్, మాలవ్య నగర్లోని మెట్రో స్టేషన్లను అధికారులు 5 గంటల పాటు మూసివేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ నీళ్లు నిలిచిపోవడంతో కాసేపు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అక్కడక్కడ చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్రలోనూ వరుణుడు విజృంభించాడు. ముంబైలోని అనేక ప్రాంతాల్లో రహదారులు చెరువుల్ని తలపించాయి. రాష్ట్రంలోని చంద్రాపూర్ జిల్లాలో 288 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, గత 24 ఏళ్లలో ఇదే అత్యధికమని అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లాలోని 9 జలాశయాలు పూర్తిస్థాయి నీటి సామర్థ్యాన్ని చేరుకోగా దాదాపు 50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 23 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా మరో 1000 వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా వంతెనలు దెబ్బతినడంతో నాగ్పూర్ జిల్లాలో కొన్ని చోట్ల ట్రైన్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. సహరాన్పూర్లో అత్యధికంగా 210 మిల్లీమీటర్ల వర్షం పడగా గంగా, శారద, ఘాగ్రా నదులు ప్రమాద స్థాయికి చేరువలో ప్రవహిస్తున్నాయి. ప్రళయగంగతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్లో వరుణుడు తన ప్రతాపాన్ని కొనసాగిస్తుండటంతో పునరావాస చర్యలతో పాటు కేదార్నాథ్ ఆలయ శుద్ధి కార్యక్రమానికి ఆటంకం కలుగుతోంది. వెలుతురు తక్కువ ఉండడంతో హెలికాప్టర్లు ఎగరలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా శిథిలాల తొలగింపునకు అవసరమైన యంత్రాల్ని చేరవేయడం కష్టంగా మారింది. వరద మృతులకు నిర్వహిస్తున్న దహన సంస్కారాలు మందగమనంగా సాగుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ లో విస్తారంగా కురుస్తున్న వానలు ముగ్గురిని బలిగొన్నాయి. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడుతుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న లూనీ నది కారణంగా పదుల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడులోని భవానీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫ్లూర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టాన్ని చేరుకోవడంతో లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.